ఈలోపు మధుబాల గారి టాపిక్ వచ్చింది కాబట్టి మధుబాల గారికి ఒకసారి మీరు కాల్ చేసి మాట్లాడండి లైవ్ లో మేడం మీతో ఎలా మాట్లాడతారు మీ గురించి ఏం చెప్తారు అనేది ఆడియన్స్ కి కూడా చూపిద్దాం. సరే కాల్ చేయాలా? లిఫ్ట్ చేస్తారో ఏమో తెలియదండి, చేస్తారు ఇలా ఇరికేస్తున్నారు. ఎందుకంటే మీరంటే అంత ఇష్టం కాబట్టి అందరికి. కాల్ చేయాలా? చేయండి చూద్దాం. స్పీకర్ ఆన్ చేయాలి. ఇది మధుబాల గారు లండన్ లో నుంచి నాకు తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చారు. ఎంత కాస్ట్ ఉంటుంది? ఐ థింక్ 50,000 పైన ఉంటుంది. సూపర్ నైస్. ఎంత ఇష్టం చూసారా మీరంటే. థ్యాంక్ యూ అక్క. ఎందుకంటే నేను మేడం కూడా అసలు ఎక్కువ పిలువను. నేను ఎప్పుడు మధుబాల గారిని అక్కనే పిలుస్తాను. అక్క వాచ్ తీసుకొచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. కాల్ చేద్దాం. ஹலோ அக்கா. ஹாய் ராஜு. ஹலோ அக்கா, என்ன பண்றீங்க, எப்படி இருக்கீங்க? ஐ அம் வெரி ஃபைன் ராஜு. இப்போதான் யோகா முடிச்சிட்டு அப்படியே ரிலாக்ஸ் பண்ணிட்டு இருக்கேன். ஷூட்டிங் ஈவினிங் தானே, சோ இப்போ அப்படியே சில் பண்ணிட்டு இருக்கேன் ராஜு. ஓகே ஓகே அக்கா, சொல்லுங்க. நான் வந்து வர்க் பண்ற செலிபிரிட்டிஸை பத்தி, ஆர்டிஸ்டை பத்தி, உங்களை பத்தி, ராதாமா பத்தி எல்லாம் கொஞ்சம் பேசுறதுக்காக என்ன கூப்பிட்டுருக்காங்க. ஒரு இன்டர்வியூ கொடுத்துட்டு இருக்கேன். அதனால తెలుగు నా గురించి ఏదైనా చెప్పాలి. உங்களை பத்தி చెప్పాలి. ఓకే సారీ, ఇది తెలుగు இல்லையா? సారీ, எனக்கு வந்து தெலுங்குல ஐ அம் நாட் வெரி ஃப்ளூயன்ட். But I would like to say this about you, Raju. You are my brother first, not manager second. And the reason I'm with you, Raju, is because I feel that connection, that affection, and that love. I've had many other managers, and I said, but those are real managers. They come for their job, they do their job perfectly. But you are my brother. You are that person who cares about what I eat, when I sleep. நீங்க ஒரு அம்மா மாதிரி, 80s அம்மா மாதிரி. எனக்கு டெய்லி நீங்க பீட்ரூட் ஜூஸ் கொடுக்கறதும், நான் தூங்கினேன்னா சரியா தூங்கினேன்னா இல்ல யூனோ whether I have slept well or not, அத கேக்குறது அது நீங்க தான். So you are not my manager, you are my brother. அதுக்கு மேல நான் என்ன சொல்றது? Thank you அக்கா, thank you so much. என்னை பத்தி இவ்வளவு பேசியிருக்கீங்க, ரொம்ப ரொம்ப చాలా చాలా థ్యాంక్స్. வாட்சை பற்றி நிறைய விஷயங்கள் இருக்குது. ரொம்ப தேங்க்யூ ஸோ மச். வாட்சுக்கு సూపరాన వాచ్, கையில் కట్టుம்போது ஒரு ఎనర్జీ வருது. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు, గాడ్ బ్లెస్ యూ. బాయ్ అక్క, బాయ్. లిఫ్ట్ చేశారు, నేను అనుకున్నాను లిఫ్ట్ చెయ్యరండి. లేదు అంటే మాకు అర్థమవుతోంది మీరు మాట్లాడుతూ ఉంటే ఎంత మంచి కనెక్షన్ ఉంది, అంటే ఒక ఫ్యామిలీ పర్సన్ అయిపోయారు అని చెప్పేసి. ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీస్తో వర్క్ చేస్తే వాళ్ళని ఒక ఆర్టిస్ట్గా చూడనండి. నేను ఒక ఆర్టిస్ట్గా చూసి నేను వర్క్ చేయను. నా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్, నా మదర్ ఆర్ మై సిస్టర్స్, అలా నేను థింక్ చేసి వర్క్ చేస్తాను. అప్పుడు మనకి ఇలాంటి బాండ్ ఏర్పడి ఉంటుంది. ఏదో ఒక ఆర్టిస్ట్ మనకు, నేను వర్క్ చేస్తున్నాను, నాకు శాలరీ ఇస్తున్నారు అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ని అనుకుంటే వాళ్ళకి ఇంత స్నేహం మా దగ్గర ఉండదు. ఏదో ఒక మేనేజర్ అలా వచ్చి వాళ్ళు ఫీల్ చేస్తారు. బట్ నేను వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు మధుబాల గారి దగ్గర కానీ, రాధా గారి దగ్గర కానీ నేను వర్క్ చేసినప్పుడు నా ఇంట్లో నా సిస్టర్స్ అలా నేను చూసుకొని వర్క్ చేస్తాను. అప్పుడు మనకి ఆ స్నేహం ఉంటుంది. మంచి అంటే ఎవరైనా అప్కమింగ్ మేనేజర్స్ కి ఇది ఈ అడ్వైస్ బాగా యూజ్ అవుతుంది. అది అవును, అందరికీ నేను చెప్తున్నాను మేనేజర్స్ కి. ఒక ఫీమేల్స్ మన చెల్లెలుగా, మన అమ్మగా, మన అక్కగా అనుకుని మనం ఉంటే మనకి వచ్చి మంచి లైఫ్ ఉంటుంది. మంచి మనకి తెలుగులో ఏం చెప్తారు, నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నేను ఎప్పుడు అంతే అండి. నేను ఇండస్ట్రీలో 40 yearsగా నేను వర్క్ చేస్తున్నాను. బట్ నేను అందరినీ నేను వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరినీ వాళ్ళని కాదు, బయట వాళ్ళు కూడా నా అమ్మ, అక్క, చెల్లెలు అలాగే నేను ఎప్పుడు థింక్ చేసుకుని వర్క్ చేస్తాను.
ఎస్. మామూలు టైంలో ఏ ఉంటారు అంటే మధుబాల గారు ఎలా ఉంటుంటారు అంటే ఇప్పుడు చెప్పారు మేము అంటే కొంత తమిళ్ మాకు అర్థం అవ్వకపోయినా సరే కొంత అర్థమవుతుంది అంటే నేనేం తింటాను, నేను ఏ టైంకి పడుకుంటాను, నన్ను ఎలా చూసుకోవాలని ఒక అమ్మలాగా అన్ని చూసుకుంటున్నావు తెలుసు. అని చెప్పారు కదా. సో ఫుడ్ మీరే ఇస్తారని చెప్పారు, జ్యూస్ కానీ అదంతా కూడా. ఏంటి డైట్ ప్లాన్ ఏంటి, ఎలా ఉంటుంది, మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది మేడంది? కాదు, తను ఇంత అందంగా ఇంత హ్యాపీగా హెల్తీగా ఉన్నారంటే అది ఒక కారణం ఉంది. తను లైఫ్ హ్యాపీ లైఫ్, తను ఫ్యామిలీ లైఫ్ హ్యాపీ లైఫ్. సార్ వాళ్ళు మేడం వాళ్ళ హస్బెండ్ చాలా మంచి అతను. డైలీ కాల్ చేసి అడుగుతారు, డైలీ కాల్ చేసి స్వీటీ ఏం చేస్తున్నావు, జ్యూస్ తాగావా, జిమ్కి వెళ్ళావా, యోగా చేసావా, ఇదన్నీ రోజు. నేను మేడంని కలవడానికి రూమ్కి పోతే ఒక 100 ఫోన్ అయినా వస్తుంది, స్వీటీ స్వీటీ స్వీటీ. అది ఒక పెద్ద హ్యాపీనెస్. మరి చాలా అవును, అందంగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారంటే తను లైఫ్ బాగుంది, మంచి హస్బెండ్, సపోర్టివ్ హస్బెండ్, 2 పిల్లలు, చాలా హ్యాపీగా ఉన్నారు. దానివల్ల షీఈ్ ఎప్పుడు అందంగానే ఉంటుంది, అందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అండ్ చాలా మంది అడుగుతారు అనమాట, అంటే ఆడియన్స్ కి తెలుసుకోవాలని ఉంటుంది, వాళ్ళ అభిమానించే హీరో కానీ హీరోయిన్ కానీ ఫుడ్ ఏం తీసుకుంటూ ఉంటారు ఏంటి అని చెప్పేసి. మీకు తెలుసు కాబట్టి మధుబాల గారు వచ్చి రైస్ తీసుకోరు, చపాతి ఇవన్నీ అస్సలు లేదు. ఈవెన్ రోటీ కూడా తినరా? రోటీ కూడా, అది రోటీ నేనే అడుగుతాను, అక్క వర్క్ చేస్తున్నాము, మీరు వర్క్ చేస్తున్నారు, ఏదైనా ఫుడ్ తినాలంటే ఏదో చెప్తే చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఒక స్పూన్ రైస్ ఎప్పుడైనా, అది రేర్. తర్వాత రోటీ ఏదైనా అంటే నువ్వు చెప్తున్నా ఇలా తీసి ఇలా అంతే. తర్వాత ఎందుకంటే తను వెజిటబుల్స్ ఎక్కువ, సాలడ్ తీసుకుంటారు. ఫ్రూట్స్ ఎప్పుడైనా పప్పాయ, పైనాపిల్ ఎక్కువ తీసుకుంటారు. జ్యూస్ ఇప్పుడు ఈ మధ్యలో ఏపీసీ జ్యూస్, ఆపిల్, బీట్రూట్, క్యారెట్, అది వచ్చి నేను అప్పుడప్పుడు డైలీ, నేను ఇక్కడ షూట్కి వస్తే నేనే ప్రిపేర్ చేసి నేను ఇస్తాను, అది తాగుతారు. తర్వాత మధ్యలో చిన్న స్నాక్స్ అలా ఏదైనా తీసుకుంటారు. తను రైస్ ఎక్కువ తిని నేను చూడలేదండి. నేను నీలగిరి మూవీ ఐ థింక్ 32 years అయింది. అప్పుడు నేను ఊటీలో షూట్, మమ్ముటి గారు హీరో, మేడం హీరోయిన్, దాంట్లో ఇంకా ఒక హీరోయిన్ ఉంది సునీత అని, ఆ హీరోయిన్ నేను వర్క్ చేశాను. అక్కడి నుంచి మాకు కనెక్షన్ బాగా క్లోజ్. ఓకే, అప్పటి నుంచి చూస్తున్నా, రైస్ తినలేదు. 10-12 years గా నేను ఉన్నాను, నేను చూడలేదు. ఇప్పుడు ఇంట్లో ఉండి తింటున్నారో ఏమో తెలీదు, బట్ షూట్కి వస్తే లేదు. ఈ ప్రొడక్షన్ తను పెద్ద ఆర్టిస్ట్, పాన్ ఇండియా పెద్ద ఆర్టిస్ట్. తను అనుకుంటే నాకు తాజ్లో నుంచి ఫుడ్ కావాలి, నాకు ఇక్కడ కావాలి, అక్కడ కావాలి చెప్పొచ్చు. బట్ లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా అడిగితే ప్రొడక్షన్లో ఏ ఫుడ్ ఉందో ఏదో అదే చాలంటారు. మధుబాల గారు ఉంటే ప్రొడ్యూసర్స్కి లాస్ ఉండదు, లాస్ ఉండదు. ఫ్రెండ్లీ యాక్టర్. ప్రొడక్షన్లో ఏ ఫుడ్ ఉందో అది కావాలి, అది తీసుకొచ్చి ఇస్తే ఆ దాంట్లో ఉండే వెజిటబుల్స్ మాత్రం తీసుకుంటారు, ఆ రైస్ అలాగే ఉంటుంది. ఓకే అలా